మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్తిది. రాయవరం దగ్గర టిప్పర్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైపోయింది. ఇప్పుడే మనం డీఎస్పీతో మాట్లాడాం. 8 మంది సజీవ దహనమైనట్లుగా చనిపోయినట్లుగా ఆయన వివరించారు. ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తోంది. మృతులు కనిగిరి, పామూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. జనాలు అతివేగమా, డ్రైవర్ నిద్రమత్త? మార్కాపురంలో 10 మందిని మింగేసింది బస్సు ప్రమాదం. టిప్పర్ని ఎదురుగా ఢీకొనటంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. డ్యామేజ్ అయిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఢీకొన్న వెంటనే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్సు నుంచి దిగడానికి కూడా వీలు లేకుండా అగ్నికీలలు పెద్ద ఎత్తున వ్యాపించాయి, ఎగిసిపడ్డాయి. బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడే లోపే పొగతో లోపల వాళ్లు ఉక్కిరిబిక్కిరైపోయారు. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. బస్సులోని డెడ్ బాడీలని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బస్సులోనే కొన్ని డెడ్ బాడీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు లోపల నుంచి బయటకొచ్చే వీలు లేక క్షణాల్లోనే బయటపడాలి. ప్రాణాలతో బయటికి రావాలంటే ఆ క్షణాల్లోనే చాలా షార్ప్గా పనిచేయాలి. కానీ చాలా మంది ఉన్నారు, 40 మంది. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళాలి. అందరూ కిందకి దిగేంత వరకు మంటలాగవు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బస్సు వైపు పూర్తిగా దగ్ధమైపోతోంది. వాళ్ళు దిగే అవకాశం లేక బస్సులోనే స్ట్రక్ అయిపోయారు. పొగ వల్ల ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఇంకా డెడ్ బాడీలు బస్సులోనే ఉన్నాయని ఇంతకుముందు మనం మాట్లాడాం డీఎస్పీతో. ఆయన కూడా చెప్పారు. ఇంకా బస్సు నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. చాలా తీవ్రమైన వేడి ఉంది బస్సులో. అందువల్ల లోపలికి వెళ్లే ప్రయత్నం ఇప్పుడే చేయట్లేదు అని చెప్పారు. ఆ డెడ్ బాడీని బయటకు తీయడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మార్కాపురం జిల్లాలో హృదయ విదారకమైన ఘోర రోడ్డు ప్రమాదం ఇది. ఘటన జరిగిన వెంటనే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా, స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక భయాందోళనకరమైన వాతావరణం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. 10 మంది సజీవ దహనం అయిపోయారనగానే స్థానికులంతా అక్కడికి ఒక్కసారిగా చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్నప్పుడు కూడా ఇంకా పొగలు వస్తున్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి పామూరు వెళుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చీమకుర్తి నుంచి కంకర్ తీసుకొస్తోంది. ఆ టిప్పర్ని ఎదురుగా ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు వచ్చి 2 వాహనాలు దగ్ధమైపోయాయి. మరి బస్సు డ్రైవర్, క్లీనర్ సంగతి ఏంటి? అలానే టిప్పర్ డ్రైవర్ సేఫ్గానే ఉన్నారా? అసలు ఎంతమంది సేఫ్గా ఉన్నారు? వివరాలన్నీ తెలియాల్సింది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా, అందులో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది. 20 మంది వరకు గాయపడినట్లుగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే లోపే 2 వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఎక్కువగా కనిగిరి, పామూరు ప్రాంత వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.